అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకుని ఆంధ్ర ప్రజలకు వైద్య సేవలు అందిస్తానని పీడియాట్రిక్ న్యూరాలజీ విభాగంలో జాతీయ స్థాయి మొదటి ర్యాంకు సాధించిన డాక్టర్ అన్విత రాళ్లపల్లి పేర్కొన్నారు. కాకినాడ నగరానికి చెందిన అన్విత రాళ్లపల్లి ఈ ఘనత సాధించిన పట్ల ఆమె తల్లిదండ్రులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ ఆర్ చక్రపాణి, డాక్టర్ సరస్వతిలు పుష్పగుచ్చాలు అందించి అభినందించారు. కాకినాడ నగరంలో సుమారు 3 దశాబ్దాలకు పైగా పిల్లలకు వైద్య సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న ప్రముఖ వైద్య దంపతులు డాక్టర్ ఆర్ చక్రపాణి, డాక్టర్ సరస్వతిల కుమార్తె డాక్టర్ అన్విత వైద్య వృత్తిలో అత్యంత ప్రతిష్టాత్మక అరుదైన కీర్తి ప్రతిష్టను సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక తల్లి పిల్లల ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ చక్రపాణి మాట్లాడుతూ, డాక్టర్ అన్విత చంటి పిల్లల వైద్య శాస్త్రాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఎయిమ్స్ నిర్వహించిన పీడియాట్రిక్ న్యూరాలజీ సూపర్ స్పెషాలిటీ పరీక్ష కోసం నిర్వహించిన జాతీయ స్థాయి పరీక్షలో మొదటి ర్యాంక్ సాధించిందని తెలిపారు. అరుదైన ఈ కోర్సులో 2 సీట్లు మాత్రమే ఉంటాయన్నారు. డాక్టర్ అన్విత మాట్లాడుతూ, ప్రణాళిక ప్రకారం చదవటం, మంచి కోచింగ్ అందించిన ఉపాధ్యాయులు, అన్నిటికంటే తన తల్లిదండ్రులు డాక్టర్ చక్రపాణి, సరస్వతిలు అందించిన ప్రోత్సాహం వలన ఈ ఘనత సాధించానని అన్నారు. తాను పూర్తి స్థాయిలో వైద్య విద్య పూర్తి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే వైద్య సేవలు అందిస్తానని వెల్లడించారు. ఈ తరుణంలో నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, వైద్యులు తదితరులు పాల్గొని డాక్టర్ అన్విత రాళ్లపల్లికి శుభాకాంక్షలు తెలిపారు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ జరిగిన పీడియాట్రిక్ స్పెషాలిటీస్, సూపర్ స్పెషాలిటీస్ ఎగ్జామ్స్ రాసింది. ఆ ఎగ్జామ్స్లో తను పీడియాట్రిక్ న్యూరాలజీ అంటే పిల్లల్లో నరాలకు సంబంధించిన డిఎం రాయటానికి ఆ ఎంట్రన్స్ రాసింది. ఆ ఎంట్రన్స్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మా బాబుకి. ఆ పీడియాట్రిక్ న్యూరాలజీ ఈ ఇన్స్టిట్యూట్స్లో ఓన్లీ 2 సీట్లే ఉంటాయి. ఒక సీటు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీలోను, రెండవ సీటు పీజీఐ చండీగఢ్లోనూ ఉంటుంది. ఇప్పుడు తనకి ఫస్ట్ ర్యాంక్ రావటం మూలంగా తనకి నచ్చిన ఏ కాలేజీలో అయినా తను చేరవచ్చు. ఇది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. నేను ఎగ్జామ్ ఇచ్చాను పీడియాట్రిక్ న్యూరాలజీ బ్రాంచ్లో. దాంట్లో నాకు ఆల్ ఇండియా ర్యాంక్ ఫస్ట్ వచ్చింది. సో నేను దానికి చాలా థ్యాంక్ఫుల్గా, గ్రేట్ఫుల్ అండ్ బ్లెస్డ్గా ఉన్నాను. ఇదంతా కారణం మా పేరెంట్స్, మా ఫ్యామిలీ ఇచ్చిన సపోర్ట్, మోటివేషన్, ఎంకరేజ్మెంట్. సో ఇప్పుడు పీడియాట్రిక్ న్యూరాలజీ అనేది అప్కమింగ్ బ్రాంచ్ అండి. దేశవ్యాప్తంగా చాలా తక్కువ మంది డాక్టర్స్ ఉన్నారు. అది ఆంధ్రప్రదేశ్లో పీడియాట్రిక్ న్యూరాలజీ వాళ్ళు ఇంకా ప్రాపర్గా లేరు. సో నేను వన్ ఆఫ్ ద ఫస్ట్ ఉంటాను మన ఆంధ్రప్రదేశ్లో. సో నేను ఎయిమ్స్ ఢిల్లీ కానీ చండీగఢ్లో కానీ నేర్చుకుని ఆ నాలెడ్జ్ని అంతా నేను ఆంధ్రప్రదేశ్లో మన పేషెంట్స్ని ట్రీట్ చేయాలని అనుకుంటున్నాను.